డ్రగ్స్ కేసు విచారణపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే ట్విట్టర్ కి గుడ్ బై చెప్పిన ఆయన తాజాగా వాట్సాప్, ఫేస్బుక్ లో తన కామెంట్స్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో సిట్ విచారణతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మసకబారడం మినహా మరేం ఒరిగిందన్నారు వర్మ. డ్రగ్స్ కేసులో సిట్ విచారణ జాతీయ స్థాయి దృష్టి ఆకర్షించే డ్రామాలా ఉందన్నారు ఆయన. సినీ ప్రముఖుల్ని టార్గెట్ చేసిన సిట్ విచారణలో చివరకు ఏం తేలదన్నారు. ఇప్పుడు జరుగుతున్న తంతును చూసి హైదరాబాద్ ఇంతలా దిగజారిందా, మరో పంజాబ్లా మారిందా అని ముంబైలో చాలా మంది తనని అడుగుతున్నారని కామెంట్ పోస్ట్ చేశారు వర్మ. తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే ముంబై ప్రజలు ఇప్పుడు టీఆర్ఎస్ పాలనలో కూడా హైదరాబాద్ లో డ్రగ్ జాడ్యం ఉందా అని ఆశ్చర్యపోతున్నారన్నారు వర్మ. ముంబై, పంజాబ్ తరహాలో హైదరాబాద్ స్కూళ్లకు కూడా డ్రగ్స్ పాకాయా అని విస్తుపోతున్నారన్నారు. ఇక అకున్ సబర్వాల్, చంద్రవదన్ లాంటి బాధ్యతాయుతమైన వ్యక్తులే జాతీయ స్థాయిలో కేసీఆర్ ప్రతిష్టను, తెలంగాణ ప్రతిష్టను కాపాడాలని తాను ఆశిస్తున్నట్టు కామెంట్ పోస్ట్ చేశారు వర్మ. తెలంగాణలో హైదరాబాద్ లో జరుగుతున్న రాంగ్ థింగ్స్ ని సిట్ రైట్ వేలో సెట్ చేస్తుందని భావిస్తున్నానన్నారు ఆయన.